అంటే ఎంబీబీఎస్ ఈస్ నాట్ దట్ టైప్ ఆఫ్ కోర్స్. ఎంబీబీఎస్ నేను సెటిల్ అయిపోతా అంటే కాదు. 100% మనం ఎంబీబీఎస్కి దిగుతున్నామంటే యూ నీడ్ టు ప్లాన్ ఫర్ పీజీ ఆల్సో. పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాలెడ్జ్ లేకుండా ఎంబీబీఎస్ తీసుకుంటే ఉపయోగం లేదు మేడం, ఉన్న వాస్తవం. మెడికల్ సీట్స్ అబ్రాడ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన విసోర్స్ వారు వన్స్ అగైన్ దే ఆర్ బ్యాక్. జార్జియాలో అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. జార్జియాకి నాకు ఆల్రెడీ తెలిసిన విషయం మీకు చెప్పేస్తాను. ఏంటంటే జస్ట్ మీరు నీట్ క్వాలిఫైడ్ అయితే చాలు, మార్కులు ఎక్కువ రాకపోయినా సరే జార్జియాలో దాదాపు చాలా తక్కువ ధరకి సేఫ్ గా హ్యాపీగా మీరు ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకుని ఇండియా రావచ్చు. టెల్ us అబౌట్ జార్జియా అండ్ మీరు ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీస్. ఎందుకు ఆ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ బాగుంటుంది అంటారు? మెజారిటీ మేడం జార్జియా కంట్రీ ఎందుకు అంటే ద ఫస్ట్ థింగ్ మన దగ్గర 12th కంప్లీట్ అయిపోయిన బైపీసీ స్టూడెంట్స్ అందరికి కూడా దే ఆర్ డ్రీమింగ్ టు బికమ్ ఏ డాక్టర్. మెజారిటీ 90% స్టూడెంట్స్ బైపీసీ తీసుకోవడానికి రీజనే డాక్టర్ అవ్వడానికి. ఎంబీబీఎస్ చదివి వాళ్ళ లైఫ్ సెట్ చేసుకొని సొసైటీలో మంచి రెస్పెక్ట్ గెయిన్ చేసుకోవడానికి అందరు బైపీసీ తీసుకుంటున్నారు. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న పరిస్థితులు చూసుకుంటే అన్ని లక్షల మందిలో 24-25 లక్షల మంది రాసే ఎగ్జామ్ లో 1,10,000 సీట్లు మాత్రమే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మళ్ళీ అందులో మేనేజ్మెంట్ కోటాకి వెళ్దామంటే స్టార్టింగ్ 80 lakhs నుంచి స్టార్ట్ చేసి 1,50,00,000 వరకు కూడా ఫీజులు ఉన్న కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ మనం చూస్తున్నాం ఇండియాలో. అంత బడ్జెట్ 100% అఫోర్డ్ చేయలేరు, కానీ వాళ్ళ డ్రీమ్ ఎంబీబీఎస్. అలాంటప్పుడే వచ్చింది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎంబీబీఎస్ లో టాప్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తూ, హై క్వాలిటీ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ అందిస్తూ, పీజీ ఆపర్చునిటీస్ ఇస్తూ, యూరోప్ లో అండ్ అదర్ కంట్రీస్ లో కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అందిస్తూ, సేఫ్ కంట్రీ ఏదైనా ప్రపంచంలో ఉంది అని అంటే దట్ ఈస్ ఓన్లీ జార్జియా. జార్జియా మేడం. ప్రపంచంలో చాలా కంట్రీస్ ఉన్నాయి. మేము విసోర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉండి మరి మేము చూస్ చేసుకున్న దేశం జార్జియా అంటే ఎందుకు అని అంటే ద ఫస్ట్ థింగ్ మనకు తెలియని దేశానికి వెళ్తున్నాం మనం. అక్కడ దాకా వెళ్ళినప్పుడు మన అమ్మాయి ఆర్ మన అబ్బాయి అక్కడ ఎంతవరకు సురక్షితంగా ఉండగలుగుతున్నారు, ఎంతవరకు సేఫ్ గా ఉండగలుగుతున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. మేము చూస్ చేసుకున్న జార్జియా ద ఫస్ట్ ప్రియారిటీ థింగ్ ఇస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అండ్ ద సెకండ్ ప్రియారిటీ థింగ్ ఇస్ పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అది. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ యూరోపియన్ కంట్రీ. దానివల్ల ఏంటి సార్ మాకు అంటే ఉపయోగాలు వచ్చేటువంటి అంటే యూరోప్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కరెక్ట్. మీరు అంటున్నట్టుగా సేఫ్టీ పరంగా అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా వీటన్నిటితో పాటు అఫిలియేషన్స్ టు హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ. అఫిలియేషన్ టు హాస్పిటల్స్ అండ్ ఓన్ హాస్పిటల్స్ ఉన్న యూనివర్సిటీస్ మనం చూస్ చేసుకున్నాం. ఎన్ని యూనివర్సిటీస్ ఉంటాయి? మెడికల్ చాలా ఉన్నాయి కదా మేడం. జార్జియాలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. మేమైతే మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి టిబ్లిసి సిటీని మేడం. ఎందుకు టిబ్లిసి సిటీని మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తామంటే క్లినికల్ ఎక్స్పోజర్ కావాలంటే, మెడికల్ ప్రాక్టీస్ చేయాలంటే కావాల్సింది పేషెంట్స్ ఎక్కువగా అందుబాటులో ఉన్న సిటీ ఏదైనా ఉందంటే జార్జియా, దట్ ఈస్ ఓన్లీ టిబ్లిసి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద మెడికల్ హబ్ ఆఫ్ యూరోప్. కార్డియాక్ సర్జరీస్ ఈస్ ఫేమస్ అక్కడ టిబ్లిసి అనేది. బేసిక్ గా మీరు టిబ్లిసి అనేది ఒక మెడికల్ హబ్ లా తయారైంది. మెడికల్ హబ్ ఆఫ్ యూరోప్ మేడం అది. అండ్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్తే క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉన్న యూనివర్సిటీస్ లో కూడా మేము చాలా లిమిటెడ్ గా వెరిఫై చేసి, ఫిల్టర్ చేసి, పాయింట్ చెక్స్ పెట్టుకొని మరి మేము ఇప్పుడు ప్రెసెంట్ చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ మేడం 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఒకటి, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఈ 2 యూనివర్సిటీస్ ఉన్నాయి మన దగ్గర. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.